ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మ్యాగీని చూసుకోవడానికి నువ్వు శివరాం ఉన్నారు, కానీ పద్దు తండ్రి లేని పిల్ల. అందుకే తాతగా తనని ఒకరి చేతిలో పెట్టిన తర్వాతే నాకు చావు రావాలి అనుకున్నాను. పద్దుని వెంకీకిచ్చి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నాకేమైనా జరగరానిది జరిగితే వెంకీ పద్దుల పెళ్ళి నువ్వే జరిపించాలమ్మా. అలా జరిపిస్తానని నాకు మాటిస్తావా? ఈ మొద్దుదానికి ఆ వెంకిగడికి పెండ్లా? చెప్పకిలా. నువ్వేమీ భయపడమాకు నాయనా. పద్దు పెండ్లి నేను జరిపిస్తానని మీకు మాటిస్తా ఉండాను, సరేనా? నా మనసు వెంకీతో కూడా మాట్లాడాలని ఉంది. బావ ఇక్కడే బయటే ఉన్నాడు తాతయ్య. బయటున్నాడా? మరి లోపలికి రాలేదే? వెళ్ళి పిలువమ్మా. ఈ తాతయ్య పిలుస్తున్నాడని చెప్పు. దీనికన్నీ తొందరే. చూస్తావేంది పద్దు, వెళ్ళి పిలుచుకురా పో. అత్తయ్య, బావిక్కడా? అడుగో, అక్కడున్నాడమ్మా. బావా, ఒక నిమిషం డాక్టర్. పద్దు, తాతయ్యకి ఎలా ఉంది? నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాను బావా, పిలుచుకురమ్మన్నారు. అమ్మా పదండి. పదండి. అదిగో వచ్చారు నాయనా. తాతయ్య. మావయ్య గారు. మనవడా. తాతయ్య. ఇప్పుడు మీకెలా ఉంది మావయ్య గారు? ఇప్పటిదాకా బాలేదమ్మా, కానీ నా మనవణ్ణి చూసేసరికి నాకు ధైర్యం వచ్చేసింది. నాకు నిద్రలో గుండెపోటు వచ్చిందని వీళ్ళంటున్నారు, కానీ ఈ ఇంట్లో వాళ్లే రాత్రి నాకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు. ఈ ఇంట్లో వాళ్లే నన్ను చంపడానికి చూశారని ఇప్పుడు నా మనవడు వెంకితో చెప్తే, వద్దులే, అసలే నా మనవడు ఆవేశపరుడు, నన్ను చంపాలని చూశారని చెప్తే ఉగ్ర నారసింహుడైపోతాడు. అప్పుడు వెంకిని ఎవ్వరూ ఆపలేరు. కోడలు భయపడిపోతుంది, తను బాధపడుతుంది. ఇప్పుడు నా మీద జరిగిన ఆ దాడి ముఖ్యం కాదు. నేను నా మనవడి పేరు మీద వ్రాసిన ఆస్తి గురించి చెప్పడమే ముఖ్యం. ఆ ఆస్తితో నా మనవడు మనవరాలు నిజమైన వారసులు అవుతారు. నా కోడలు గర్వంగా గౌరవంతో బ్రతుకుతుంది. చెప్తాను. తాతయ్య, ఏమైంది తాతయ్య? మనవడా,
నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి తాతయ్య? నేను నాయనా, ఇప్పుడెందుకు ఇవన్నీ? నీకు బాగా ఈ ఇంటికొచ్చినాక మాట్లాడదుగానిలే. ముందు నువ్వు రెస్ట్ తీసుకో నాయనా. లేదమ్మా, ఇది చాలా ముఖ్యమైన విషయం. నేనిప్పుడే చెప్పాలి. ఏంటి తాతయ్య విషయం? చెప్పండి. కష్టమైతే కడ తెరుస్తాను, కల అయితే తీర్చేస్తాను. చెప్పండి తాతయ్య, చెప్పండి తాతయ్య, చెప్పండి. వెంకీ, అది నేను నీ పేరు మీద తాతయ్య, 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 నాయనా, మావయ్య, తాతయ్య, మావయ్య గారు, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, తాతయ్య, లేవండి. నాన్న, తాతయ్య, డాక్టర్, నాయనా, మావయ్య, ఏమండి డాక్టరు? డాక్టర్ గారు, మావయ్య, డాక్టర్, డాక్టర్, నాయనా, డాక్టర్ గారు, ఏమైంది నాయనా? తాతయ్య, మావయ్య గారు లేవండి. నాన్న, ఏమైంది నాన్న? తాతయ్య లేవండి తాతయ్య. డాక్టర్, ఏమైంది చూడండి, చూడండి డాక్టర్, నాన్న, ఒకసారి చూడండి డాక్టర్. తాతయ్య, ఎందుకిట్టా అయిపోయినాడు? తాతయ్య, He fell into a coma. వాట్? ఏందది? తాతయ్య కోమాలోకి వెళ్ళాడంటమ్మా. అదృష్టం బాగుంది మాయ్యా. ఆస్తి విషయం చెప్తున్నప్పుడే ముసలోడు కోమాలకి పోయాడు. అది అదృష్టం కాదురా, నా కష్టం. మీరు కష్టపడ్డారా? ఆ నర్సమ్మని డబ్బులతో కొనేసి కోమాలోకి పోయేలా ఇంజెక్షన్ ఇప్పించా.